హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 13. మరుసటి రోజు పొద్దున్నే మను లేచి రెడీ అయి రూమ్ నుండి బయటకు వస్తుంది. రజిత, హే మను, ఈరోజు ఇంత తొందరగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా కాలేజ్కి టైం కాలేదు కదా అని అడుగుతుంది. మను, అవును, నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను. నిన్న మనం జాయిన్ చేసిన అతను ఎలా ఉన్నాడో చూద్దామని వెళ్తున్నా. నువ్వు కాలేజ్కి వెళ్ళు, అక్కడ కలుద్దాం, బాయ్ అని చెప్తుంది. రజిత కూడా సరే అని బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. దారిలో ఫ్లవర్ బొకే తీసుకొని హాస్పిటల్కి చేరుకుంది మను. మను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, నిన్న పేషెంట్ని షూట్ చేశారు అని జాయిన్ చేశారు కదా, ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు అని అడిగింది. రిసెప్షనిస్ట్, మేడం, అతన్ని రూమ్కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం సెకండ్ ఫ్లోర్లోని రూమ్ నెంబర్ 4లో ఉన్నాడు అని చెప్తుంది. మను థ్యాంక్ యూ అని అక్కడి నుండి ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది. మను రూమ్ దగ్గరకు రాగానే గది తలుపులు తెరిచి ఉండడం చూసింది. ఆమె లోపలికి వెళ్ళింది. రామ్ ఇంకా నిద్రపోతున్నాడు. అతను లేపాలా వద్దా అని ఆలోచిస్తుంది మను. మను ముందుకు వెళ్ళి బొకేని పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి అక్కడున్న కుర్చీలో కూర్చుంది. అప్పుడే ఆనంద్ గది లోపలికి వచ్చాడు. మనుని చూసిన ఆనంద్, మీరెప్పుడు వచ్చారు అని అడిగాడు. మను తన వేలును తన నోటిపై ఉంచి ఆనంద్కి మౌనంగా ఉండమని సంకేతాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ రూమ్ నుండి బయటకు వచ్చేశారు. మనుతో ఆనంద్, ఎందుకు మౌనంగా ఉండమన్నారు అని అడిగాడు. మను, మీరు చూడలేదా, ఆయన నిద్రపోతున్నారు, పైగా గాయపడ్డాడు. అతను నిద్రపోనివ్వాలి అని, పైగా ఆయనకి విశ్రాంతి చాలా అవసరం అని చెప్తుంది. ఆనంద్, అంటే మీరు వాడిని కలవడానికి వచ్చారా? ఇప్పుడే లేపుతాను రండి అని అన్నాడు. మను, వద్దు, అతన్ని పడుకోనివ్వండి, నేను ఇంకోసారి కలుస్తాను. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారట అని అడుగుతుంది. ఆనంద్, ఈరోజే డాక్టర్ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పాడు, కానీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు అని చెప్పాడు ఆనంద్ మనుతో. మను, ఇది మంచి విషయం. ఏది ఏమైనప్పటికీ హాస్పిటల్ కంటే ఇంట్లో వాతావరణం మంచిది. అక్కడైతే అతను త్వరగా కోలుకుంటాడు. సరే, నాకు కాలేజ్ టైం అవుతుంది, బయలుదేరుతాను అని చెప్తుంది. మను బయలుదేరడం ప్రారంభించింది. ఆ తర్వాత అకస్మాత్తుగా తిరిగి వచ్చి ఈ జాకెట్ని ఆనంద్కి ఇస్తూ, ఆయనదే, నేను దీనిని తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఆ రోజు ఇది నాతోనే ఉండిపోయింది. మీరు నేను ఆయనకి ఇచ్చానని చెప్పండి. ఒక్క నిమిషం అంటూ తన బ్యాగ్లోంచి నోట్బుక్ తీసి ఆమె ఒక పేజీలో ఏదో రాసి ఆ నోట్ను ఆనంద్కిచ్చి, ఇది రామ్కి ఇవ్వమని చెప్పింది. ఆమెకి రామ్ పేరు తెలియదు. మను వెళ్ళిపోయింది. ఆనంద్ లోపలికి వెళ్ళి రామ్ దగ్గర కూర్చున్నాడు. ఇక్కడ మను కాలేజ్కి చేరుకుంది. రజిత, అతని ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది అని అడుగుతుంది మనుని. మను బాగానే ఉన్నాడు, ఈరోజు డిశ్చార్జ్ చేస్తారట అని చెప్పింది. క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఇద్దరు బిజీ అయిపోయారు. ఇక్కడ హాస్పిటల్లో రామ్ కళ్ళు తెరిచాడు. ఆనంద్ తన దగ్గర కూర్చున్నట్లు అతను చూశాడు. రామ్, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఇంటికి వెళ్ళలేదా నువ్వు? డాక్టర్ ఏమన్నాడు అని అడిగాడు. ఆనంద్, నిన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్తాన్రా? డాక్టర్ అయితే నిన్ను ఈరోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు, కాకపోతే నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు అని చెప్పాడు ఆనంద్. రామ్, నువ్వు ఇంట్లో చెప్పలేదా అని అడిగాడు. ఆనంద్, లేదు, నిన్న విన్నీ పుట్టినరోజు, వాడి స్పెషల్ డేని చెడగొట్టాలని అనుకోలేదు అని చెప్పాడు. రామ్, చాలా మంచి పని చేశావు, థ్యాంక్స్ రా అని చెప్పాడు. ఆనంద్, ఇప్పుడు నీ థ్యాంక్స్ నాకు అవసరం లేదు, కానీ విన్నీకి నీ మీద చాలా కోపం వస్తుంది. నువ్వు తన పుట్టినరోజుకి వెళ్ళలేదు కదా అని అన్నాడు. రామ్, నాకు తెలుసు, కానీ నేను వాడిని కూల్ చేస్తాను అని చెప్పాడు. అప్పుడు రామ్ కళ్ళు టేబుల్ మీద ఉంచిన బొకే మీద పడ్డాయి. ఆనంద్కి బొకే వైపు చూపిస్తూ, ఆనంద్, ఇదెవరు తెచ్చారు అని అడిగాడు రామ్. ఆనంద్, నీకు చెప్పడం మర్చిపోయాను, నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చిన అమ్మాయి నిన్ను కలవడానికి వచ్చింది, కానీ నువ్వు నిద్రపోతున్నావని నిన్ను కలవకుండా వెళ్ళిపోయింది అని చెప్పాడు. రామ్ ఆశ్చర్యపోతూ, అమ్మాయా? నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావని అనుకున్నాన్రా అని అన్నాడు రామ్. ఆనంద్, లేదురా, ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి నువ్వు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నావని చెప్పింది అని చెప్పాడు. రామ్, ఎవరు? నువ్వు ఆ అమ్మాయిని ఆపాల్సింది కదా,
కనీసం నేను తనకి థ్యాంక్స్ చెప్పి ఉండేవాణ్ణి అని అన్నాడు. ఆనంద్, నేను వెయిట్ చేయమని చెప్పాను. కాలేజ్కి లేట్ అవుతుందని ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజు నువ్వు ఒక అమ్మాయికి సహాయం చేశావు కదా, ఆ అమ్మాయే ఈ అమ్మాయి అంటూ మను ఇచ్చిన జాకెట్ మరియు నోట్ని రామ్కి ఇస్తూ, ఇది నీ జాకెట్, ఈ నోట్ నీకు ఇవ్వమని చెప్పింది ఆ అమ్మాయి అని చెప్పాడు. రామ్ నోట్ ఓపెన్ చేసి చదివాడు. మీరు నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీరు నాకు చేసిన సహాయం ఎవరు చేసేవారు కాదు. అలాగే మీ గురించి మీరే జాగ్రత్తగా ఉండాలి. మరియు అలాంటి గుండాలతో సంబంధం పెట్టుకోకండి. అలాగే ప్రపంచంలో మనుషులు తక్కువే. మీరు త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తి మరియు మంచి వ్యక్తులకు ఏ చెడు జరగదు. నేను మీకు సహాయం చేయకపోయినా ఎవరైనా మీకు సహాయం చేసేవారు. నేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతురాలినై ఉంటాను. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు కూడా వివరించని వాటిని మీరు నాకు వివరించారు. దానివల్ల ఈరోజు మీకు సహాయం చేయగలిగాను. ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. నన్ను మీకు పరిచయం చేసినందుకు ఆ కన్నయ్యకు ధన్యవాదాలు. కన్నయ్య మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండగాక అని రాసి ఉంది. ఆ నోట్ చదివి నవ్వాడు రామ్. రామ్ నవ్వడం చూసి, ఏంటి విషయం, అందులో ఏం రాసి ఉంది అని అంత నవ్వుతున్నావు అని అడిగాడు ఆనంద్. రామ్ ఆనంద్కి నోటిస్తూ, ఆ అమ్మాయి తన మంచితనాన్ని వదిలిపెట్టదని చెప్పాను. కానీ నేను చెప్పింది ఆ అమ్మాయి ఇంత బాగా అర్థం చేసుకుంటుందని నేను అనుకోలేదు అని చెప్పాడు. ఆనంద్ నోట్ చదివాక, నువ్వు చెప్పింది నిజమే అని అన్నాడు. రామ్, ఆ నేరస్తులిద్దరినీ నా చేతిలోంచి తప్పించుకున్నారు. అదే నాకు బాధగా ఉంది. వాళ్ళు పట్టుబడి ఉంటే వాళ్ళ గ్యాంగ్ లీడర్ కూడా చాలా తొందరగా నా వలలో చిక్కుకొని ఉండేవాడు. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయి ఉండేది అని అన్నాడు. రామ్ తన వాక్యాన్ని ముగించకముందే, ఆనంద్ తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయేవాడివి. ఇక్కడ ఉండడానికి నీ సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నిన్నిక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోమని ఎన్నోసార్లు చెప్పాను. మన ఇద్దరం కలిసి పని చేయొచ్చు అని. కానీ నువ్వు వినలేదు. నీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆ రౌడీలిద్దరూ ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళని పోలీసులకు అప్పగించింది అని చెప్పాడు. రామ్, ఒక అమ్మాయి ఇంత తెలివిగా ధైర్యంగా ఉంటుందంటే నమ్మలేకపోతున్నాను. నాకు ఆ అమ్మాయి మొహం కూడా గుర్తులేదు. ఒక్కసారి ఆమెను కలవాలని ఉంది. అవును, ఇంతకీ ఇద్దరు ఏమైనా చెప్పారా అని అడిగాడు. రామ్, ఇంకా లేదు, వాళ్ళ సంగతి మళ్ళీ చూద్దాం అని చెప్పాడు. రామ్, సరే, మనం ఎప్పుడు ఇంటికి వెళ్తున్నాం? నేను వీలైనంత త్వరగా ఇంటికి చేరుకొని వినయ్ని కూల్ చేయాలి అని అన్నాడు. ఆనంద్, కానీ వినయ్ ఈ టైంలో కాలేజ్లో ఉంటాడు అని చెప్పాడు. రామ్, నువ్వు చెప్పింది నిజమే, అయినా పర్వాలేదు. వాడు ఇంటికి చేరేలోపు నేను ఇంటికి చేరుకొని వాడిని సర్ప్రైజ్ చేస్తాను అని అన్నాడు. ఆనంద్ వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి రామ్ ఇంటికి చేరుకున్నారు. రామ్ ఆనంద్ ఇంటికి చేరుకున్నారు. ఇద్దరూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. రామ్ సతీష్ని పిలిచి, పనివాడు, నాకు 2 గ్లాసుల నీళ్ళు ఇవ్వు అని అడిగాడు. సురేఖ రామ్ని చూసి అతని దగ్గరికి వచ్చింది. సురేఖ, రామ్ ఎప్పుడు వచ్చావు అని అడిగింది. రామ్ సమాధానం చెప్పలేదు. అప్పుడు సురేఖ కళ్ళు రామ్ చేతి మీద పడతాయి. సురేఖ, రామ్ నీ చేతికి ఏమైంది అని కంగారుగా అంటూ రామ్ చేతి మీద చెయ్యి వేసి అడిగింది. రామ్ కోపంగా ఆమె చెయ్యి తీసేసి, నువ్వు నాకు దూరంగా ఉండు అని ఎన్నిసార్లు చెప్పాను, అయినా నీకు అర్థం కాదా? దయచేసి ఇక నా ముందుకు రావద్దు అని కోపంగా తన గదిలోకి వెళ్ళాడు రామ్. అది చూసి ఆనంద్, ఆంటీ వాడు బాగానే ఉన్నాడు, టెన్షన్ పడకండి అని చెప్పాడు. సురేఖ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇది చూసి ఆనంద్ చాలా బాధపడ్డాడు. అలానే రామ్ గదిలోకి వెళ్ళాడు. ఆనంద్, మతేమైనా పోయిందరా నీకు? ఆంటీతో అలా ఎలా మాట్లాడతావు? అసలు ఆంటీ మీద నీ కోపం నాకు అర్థం కావడం లేదు. ఆంటీ ఎంత బాధపడిందో తెలుసా? అసలు ఆవిడ అమ్మరా, నీ తల్లి, అర్థం చేసుకో అని కొంచెం అసహనంగా అన్నాడు. రామ్ కోపంగా ఆనంద్తో, ఆమె మా నాన్నకి భార్య మాత్రమే అని చెప్పాడు. రామ్ అది విని ఆనంద్ ఏదో చెప్పబోతుంటే, రామ్ ప్లీజ్ ఆనంద్ ఇక ఆపై అని అన్నాడు. ఆనంద్, సరేరా, నేను బయలుదేరుతున్నాను, బాయ్ అని చెప్పాడు. రామ్ బాయ్ అని అన్నాడు. ఆనంద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత రామ్ ఆనంద్కి ఫోన్ చేసి, రామ్, ఆనంద్ న్యూస్ చూసావా అని అడిగాడు. ఆనంద్, హా రామ్, నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నా అని అన్నాడు. రామ్, ఈ వీడియో ఛానల్స్కి ఎవరిచ్చారో తెలుసుకో.
ఇప్పుడు ఆ టెలికాస్ట్ ఆపేయమని ఆర్డర్స్ పాస్ చేయండి, లేకపోతే ఆ అమ్మాయి ప్రాణం ప్రమాదంలో పడవచ్చు అని చెప్పాడు. ఆ రోజు మాల్లో రామ్ను సేవ్ చేస్తూ మను రౌడీలతో ఫైట్ చేస్తున్న వీడియో టెలికాస్ట్ అవుతుంది అన్ని న్యూస్ ఛానళ్లలో. ఆనంద్, నేను ఇప్పుడే నా సబార్డినేట్స్కి పంపించాను, అలానే ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడాను అని చెప్పాడు. రామ్, సరే, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో కనుక్కొని రక్షణ కల్పించండి అని చెప్పాడు. ఆనంద్, సరే అయితే ఇంత పెద్ద సిటీలో ఆ అమ్మాయి దొరకడం కష్టం, పైగా ఆ అమ్మాయి గురించి మనకేమీ తెలియదు అని అన్నాడు. రామ్, ఏది ఏమైనా మనం ఆ అమ్మాయిని వెతకాల్సిందే. నా వల్ల ఆ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది, ఆ అమ్మాయికి ఏం కాకూడదు. ఆనంద్, తనది ఈ ఊరు కాదని చెప్పింది అంటే ఆ అమ్మాయి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా హాస్టల్లో ఉంటుంది. అమ్మాయి చుట్టూ ఉన్న హాస్పిటళ్లలో తనిఖీ చేయండి అని చెప్పాడు. ఆనంద్, సరే ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు. రామ్ తనలో తానే, లేదు, నేను ఇక్కడ ఖాళీగా కూర్చోలేను, నేనే ఏదో ఒకటి చేయాలి అని రామ్ స్వయంగా మనుని వెతకడానికి బయలుదేరాడు. చాలా కాలేజీలు, హాస్టళ్లలో వెతికినా మను కనిపించలేదు. అప్పుడు ఆనంద్ నుండి కాల్ వచ్చింది. ఇంకా ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.